చిత్తూరులో కలకలం రేపుతోంది సామూహిక అత్యాచారం. గత నెల 25న నగరవనం పార్క్ దగ్గర ప్రేమ జంటను అడ్డుకున్నారు ముగ్గురు దుండగులు. ప్రియుణ్ణి బంధించి విలువైన వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ దుర్మార్గులు. బాధితురాలని మైనర్గా గుర్తించారు పోలీసులు. కుటుంబ పెద్దల సహకారంతో స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు మహేష్, హేమంత్, కిషోర్గా గుర్తించారు. పిరిడిపై కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటుంటారు. మనుషుల రూపంలో మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి ఇటువంటి మృగాలు. సో ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అని అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. బహుశా ఎగ్జాంపుల్ అనేందుకు కొంతమంది మనోభావాలు కాస్త దెబ్బతిని అనే అంశం అంటూ ఉంటారు కదా. బట్ అర్థం చేయడంలో భాగంగానే ఈ అంశాన్ని ఉపయోగించడం జరుగుతోంది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా అమ్మాయిలు, ఒక్కసారి మీరు వెళ్ళే ప్రాంతాలు ఏంటి ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఏ వ్యక్తితో వెళ్తున్నారు ఆ వ్యక్తికి సంబంధించి కూడా. అట్ ద సేమ్ టైం అమ్మాయిలే కాదు, సో కాల్డ్ ప్రియుడు లేకపోతే ఎవరైనా నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు ఇటువంటి మృగాలు ఉంటాయారా? ఇలాంటి మృగాలు ఉంటూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి.